సో గైస్ ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారి గురించి మనం మాట్లాడుకుందాము. 2011లో 3.25 LPA ఉంటే 2024లో కూడా సేమ్ ప్యాకేజ్ మళ్ళీ నుంచి బయటకు వచ్చి అది ఇది మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి, అంటే లైక్ మనం వారానికి 70 గంటలు పని చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి రీసెంట్గా వారానికి నేను ఫీల్ అయ్యాను, వారానికి 6 days కాకుండా 5 days చేసినందుకు. సో ఇలాగా కొన్ని కమెంట్స్ అనేవి పాస్ చేశారు మూర్తి గారు దాని గురించి. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా 238 కోట్లు యుఎస్ గవర్నమెంట్ ఫైన్ వేసింది. ఎందుకు ఫైన్ వేసింది దాని గురించి అండ్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే దీన్ని కొంచెము మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకుంటే 2011లో 3,25,000 అన్నట్లు చెప్పారు ప్యాకేజీ. ఇప్పుడు కూడా సేమ్ ప్యాకేజ్ ఉందా అని చెప్పి. అవును, నిజమే, చాలా వరకు ఎక్కువ మందికి 3 lakhs 4 lakhs అట్లా ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. కానీ ఎట్ ద సేమ్ టైం ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. దీనికి ఫ్రెషర్స్కి మినిమం 9 lakhs ప్యాకేజ్ కూడా ఇస్తూ ఉన్నారు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందరూ కూడా ఈ 3,25,000 అంతవరకు నేను ఇక్కడ మూర్తి గారిని సపోర్ట్ చేయట్లేదు, ఇన్ఫోసిస్ కంపెనీని సపోర్ట్ చేయట్లేదు, కొంచెం న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఇక్కడ కొన్ని కమెంట్స్ దాని గురించి నేను మాట్లాడతాను. దాని తర్వాత పూర్తి వీడియో విన్న తర్వాత మీరు కమెంట్ చేయాలనుకుంటే చేయండి. ఓకే, కన్స్ట్రక్టివ్ వేలో. అయితే 2011లో 3 లక్షలు అన్నారు, 2024లో కూడా సేమ్ శాలరీ అన్నారు. కానీ ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. మినిమం ఫ్రెషర్స్కి దానికి 9 లక్షలు ప్యాకేజ్ ఇస్తూ ఉన్నారు ఇన్ఫోసిస్ కంపెనీలోనే. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. లైక్ మైక్రో సర్వీసెస్ అని, డేటా ఇంజనీరింగ్ అని, ఏఐ ఇంజనీరింగ్, తర్వాత వచ్చేసి ఎమర్జింగ్ ట్రాక్స్. సో ఇవన్నీ కూడా వాటిలో ఇంక్లూడ్ అయినాయి. ఇవి వచ్చిన వాళ్ళకి, దీని మీద అవగాహన ఉన్న వాళ్ళకి 9 లక్షల ప్యాకేజ్ వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి పవర్ ప్రోగ్రామ్ దానికి సంబంధించి ప్లాన్ చేస్తారన్నట్లు ఉంది. అయితే అందరూ కూడా ఈ పిండి కొద్ది రొట్టె అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అట్ ద సేమ్ టైం వెరీ రీసెంట్గా ఒక అమ్మాయి BRIT కాలేజీలో ఒక స్టూడెంట్ కంపెనీలో 52 లక్షల ప్యాకేజ్తో క్రాక్ చేసింది. అండ్ అంతకుముందు చూసుకుంటే ఇక్కడ మనకి JNTU హైదరాబాద్ దగ్గర 6 మందికి 7 మందికి 19 లక్షల ప్యాకేజ్ వచ్చింది. అండ్ అంతకుముందు చూసుకుంటే ₹1,00,00,000 ప్యాకేజు. ఇలా చూసుకుంటూ పోతే ఇవన్నీ మనకు వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. ఇక్కడ చాలామంది నేను ఈ పాయింట్ మోటివేట్ చేయడానికి ఇట్లా మంచి మంచి ప్యాకేజీలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించకూడదు అంటే ఎవరికి వచ్చినాయి, ఎవరో ఒకరికి, ఎవరో 3 వస్తే అందరికి వస్తాయా, ఎవరో 4 వస్తే అందరికి వస్తాయా? ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆ 4లో మనం ఎందుకు లేదండి, ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? ఒకరికి 52 లక్షల ప్యాకేజ్ వచ్చింది, ఆ ఒక్కరికే వచ్చింది కదా, అందరికీ రాలేదు. ఆ ఒక్కరికి రాలేదంటే నీ దగ్గర మ్యాటర్ లేదు, అంతే కదా. అలా అని కూడా ఎందుకు అనుకోవద్దు. లేకపోతే నువ్వు అంత కష్టపడలేదు, కష్టపడితే ఓడిపోయినట్టు చరిత్ర లేడు. మనము కరెక్ట్గా స్కిల్స్ నేర్చుకోకుండా సింప్లీ బ్లేమింగ్ ఆన్ కంపెనీస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాపర్గా స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ ఇన్ఫోసిస్కి సంబంధించింది కూడా ఇక్కడ కొన్ని విషయాలు ఖచ్చితంగా బాధాకరమే, నేను కాదనట్లేదు. అతను కమెంట్స్ అనేవి నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. వారానికి 70 గంటలు అంటే కేవలం ఇన్ఫోసిస్ కంపెనీని గ్రో చేయడానికి అందరూ కూలీలా కష్టపడాలా? ఇది ఆలోచించాలి మూర్తి గారు. మరి పెద్ద ఆయన అయిపోయారు, మరి మధ్యనే మాట్లాడుతున్నారో లేకపోతే ఏదో ఆలోచనలో మధ్యలాగా మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు. అండ్ డెఫినెట్లీ మాటలు చాలా హార్ష్ కామెంట్స్, బట్ స్టిల్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. బట్ అట్ ద సేమ్ టైం మనం అతనికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతని సక్సెస్ మామూలు సక్సెస్ కాదు, చాలా సక్సెస్ అయ్యాడు. ఒక ఇండియన్ బేస్డ్ కంపెనీ అంత ఎత్తుకు ఎదిగి ఒక ప్రపంచంలోనే టాప్ కంపెనీస్లో ఒకటి అయింది అంటే డెఫినెట్లీ మంచి విషయమే. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న కూడా ఒకటి ఇదే విధంగా మనకి ఇన్పాక్ట్ కంపెనీ సంథింగ్ 2,50,000 ఎంతో శాలరీస్ ఫ్రెషర్స్కి ఇస్తాము అంటే దాన్ని విపరీతంగా సర్క్యులేట్ చేసి కంపెనీని బ్యాడ్ చేయదు చేయాలని చూశారు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే మనం కమెంట్స్ చేసినంత మాత్రాన ఇన్ఫోసిస్ మూర్తి గారికి నష్టమేం లేదు. జెన్పాక్ట్ కంపెనీ మనం విపరీతంగా వైరల్ చేసినంత మాత్రాన దానికి సంబంధించిన కంపెనీకి వచ్చే ప్రాజెక్ట్ లాగవు. వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు 2,50,000 జాయిన్ అయ్యే వాళ్ళు అవ్వకుండా ఉండరు. ఇదైతే క్లారిటీ. అండ్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. సో ఇక్కడ నేను ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే కరెక్టే, మీరు చెప్పింది 100% కరెక్టే. ఎక్కువ మందికి 2011లో 3.25 lakhs LPA ఉంటే 2024లో కూడా 3 లక్షలు 4 లక్షల ప్యాకేజీ ఇస్తూ ఉన్నారు. కానీ అదే కంపెనీలో 9 లక్షల ప్యాకేజ్ ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్ అనే పేరుతో 9 లక్షల ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు కదా. మనం ఎందుకు ఆ ప్యాకేజ్ దగ్గర లేము? ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ఆన్ అదర్స్, వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ఏం నేర్చుకుంటున్నాము, మనం ఎంత పర్ఫెక్ట్ ఉన్నాము, మనం ఆ 9 లక్షల ప్యాకేజ్లో లేకపోతే అది తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఈ విధంగా మనం ఆలోచించాలి. ఆల్వేస్ 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 ఇప్పుడు సొసైటీ ఇప్పుడు చాలా వరకు ఎలా ఉండాలంటే 70 to 80% ఏంటి అంటే వీడు బాగుపడ్డు, పక్కనోడు బాగుపడినాడు, చెడపకరా చెడేవు.
సింప్లీ ఏంటి, కంపెనీ ఇస్తలేదు, కంపెనీలు మంచిగా లేవు, కంపెనీలు మోసం చేస్తున్నాయి, అది చేస్తున్నాయి, ఇది చేస్తున్నాయి. అరే మన గురించి ఫస్ట్ మనం ఆలోచించండి. నిజంగా ఇన్ఫోసిస్ మూర్తి నచ్చలేదు, అతని కమెంట్స్ నచ్చలేదు, జాయిన్ అవ్వ మాకు కంపెనీలో. సింపుల్. ఇంకా నీకు అవకాశం ఉంటే నువ్వే ఒక కంపెనీ స్టార్ట్ చేయి. అంటే ఇప్పుడు నారాయణమూర్తి గారిని కమెంట్ చేస్తున్నావు అనుకుందాం, ఆ కంపెనీ మంచి లేదు, సరిగ్గా మాట్లాడలేదు అది ఇదని. కానీ ఎట్ ద సేమ్ టైం మనము అదే కంపెనీ 9 లక్షలు ఉంది కదా, అది ఎందుకు తెచ్చుకోకూడదు? పాజిటివ్ వేలో ఆలోచించమంటున్నా. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి, మా మూర్తి గారు కూడా అంటే చేసేది మాట్లాడే మాటలు ఒకలా ఉంటున్నాయి, చేతలు ఒకలా ఉంటున్నాయి. 238 కోట్లు యుఎస్ గవర్నమెంట్ ఫైన్ వేసింది. ఎందుకు ఫైన్ వేసింది అంటే B1 విజిటర్ వీసా ద్వారా ఇక్కడ నుంచి మన వాళ్ళని పంపించి అక్కడ తక్కువగా వర్క్ చేస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ H1B. ఎందుకంటే H1B ఇస్తే వాళ్ళ శాలరీస్ అవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఎలా ఉందంటే మాట్లాడేదేమో నీతి వాక్యాలు, చేసే పనులేమో ఇలాగ ఉన్నాయి. సరే, ఎనీవే ఇదైతే చూడాలి. ఎందుకంటే దీన్ని బట్టి వారానికి 70 గంటలు పని చేయమనేది, వారానికి 6 గంటలు పని చేయమని, ఇంకెక్కువ పని చేయించుకోవచ్చు, ఇంకెక్కువ నేను సంపాదించేసి నా మన వాళ్ళకి పెట్టుకోవచ్చు అని ఆలోచిస్తున్నారా? కొంచెమన్నా ఆలోచించాలి. న్యాయం అనేది ఉండాలి కొంతవరకు. సో అది మీకు ఎంతవరకు ఉందనేది మీరే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టెడ్ అంటే నేను నారాయణమూర్తి గారిని నేనేం సపోర్ట్ చేస్తలేను. అండ్ డెఫినెట్లీ చాలామంది అంటూ ఉన్నారు, రతన్ టాటా గారి బదులు ఈయన పోతే దరిద్రం వదిలిపోయేది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో అని కొంతమంది ఈ సోషల్ మీడియాలో కమెంట్స్ అనేవి విపరీతంగా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే డెఫినెట్లీ టాటా గారు చేసిన మంచి పనుల వల్ల. సరే, ఏదేమన్నప్పటికీ ఇదే ఇన్ఫోసిస్ కంపెనీలో 9 లక్షల ప్యాకేజ్ అనేది కాన్సెప్ట్ కూడా ఉంది. సో మనము ఈ నెగిటివ్ వేలో ఆలోచించడం మానేసి పాజిటివ్ వేలో ఆలోచిద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.